సరే మేడం, అందరికీ నమస్తే అండి. రివర్స్ ట్రైనింగ్ అండి. 2 అవర్స్ ట్రైనింగ్ ఉంటుంది మేడం. రివర్స్ ఇప్పుడు ఏంటంటే స్టీరింగ్ క్లాక్ వైజ్గా చూసుకొని ఒక 6 ఇంచులు స్టీరింగ్ పొజిషన్ నుంచి 6 ఇంచులు లెఫ్ట్ పంపితే డిక్కీ భాగం లెఫ్ట్కే వస్తుంది. 6 ఇంచులు రైట్కి తిప్పితే డిక్కీ భాగం రైట్కే వస్తుంది. నేను మేడంకి ఏం చెప్పానంటే, మీరు బాగా ఈ కెమెరా క్వాలిటీ అంత బాగాలేదు, బాగా కొంచెం మీరు అబ్జర్వేషన్ చేస్తే రైట్ డివైడర్కి లెఫ్ట్ డివైడర్కి వైట్ లైన్స్ 2 ఉన్నాయి. దాని మధ్యలో గ్యాప్ జీబ్రా క్రాసింగ్ లాగా మిడిల్ లైన్ ఒక లైన్ ఉంది కదా. ఈ 3 లైన్లు వదిలేసి లెఫ్ట్ లైన్ వదిలేసి ఈ లెఫ్ట్ లైను అండ్ రైట్ లైన్లో ఒక 6 ఇంచులు రైట్కి 6 ఇంచులు లెఫ్ట్కి. మేడం డిక్కీ భాగం రైట్కి వెళ్తుంది. వితిన్ సెకండ్లో మళ్ళీ లెఫ్ట్ తీసుకుంటారు. చూడండి, ఫేసింగ్ లెఫ్ట్కి వచ్చేస్తుంది డిక్కీ భాగం. ఈ లెఫ్ట్ తిప్పినప్పుడు ఇంజన్ భాగం, అది బానెట్ భాగం, అది రైట్కి వస్తూ ఉంది, ఇదేమో లెఫ్ట్కి వస్తూ ఉంది. స్టార్టింగ్ మళ్ళీ రైట్ కూడా తిప్పుతారు. అప్పుడు డిక్కీ భాగం రైట్కి వచ్చినప్పుడు ఇంజన్ భాగం లెఫ్ట్కి వస్తుంది. కానీ ఫస్ట్ ట్రైనింగ్ తీసుకున్నప్పుడు ఇంజన్ భాగాన్ని గుర్తు అస్సలు చేసుకోవద్దు. తర్వాత నేర్చుకున్నాక ఐడియా వచ్చిన తర్వాత చేసుకుంటే బాగుంటుంది. స్టార్టింగే రివర్సు లెఫ్ట్ రైట్ తిప్పడం వల్ల చాలా కన్ఫ్యూజ్ అవుతారు. ఇది బెటర్ డ్రైవింగ్, ఇది రివర్స్లో. తర్వాత వచ్చి నేర్పిస్తాను. రైట్ తిప్పారు కాబట్టి రైట్కి వెళ్ళిపోతుంది. సరే మేడం, నా ఛానల్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ. నేను నాగూల్లో ఉంటాను. ఎవరైనా డ్రైవ్ నేర్చుకునే వాళ్ళు ఉంటే చెప్పండి. 2 వీలర్ కూడా నేర్చుకునే వాళ్ళు ఉంటే చెప్పండి. నేను 100% నా స్వభావాన్ని కానీ, నేను నేర్పించే విధానాన్ని కానీ, ట్రాఫిక్ రూల్ కానీ, రైట్ వే కానీ లెఫ్ట్ వే ఇవేమి తగ్గవు. 100% నేను నేర్పిస్తాను. థ్యాంక్ యూ.